ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు. అందరికీ ప్రేలాడ్. అందరు బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి సోమరితనం విడిచిపెట్టాలి. దేవుని వాక్యం నుంచి మనం చూసుకున్నట్టయితే సామెతలు 6వ అధ్యాయము 6వ వచనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాడి నడతలో కనిపెట్టి జ్ఞానం తెచ్చుకున్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సోమరితనం గురించి మనం చూసుకుంటాము. ఇక్కడ కష్టపడేవాడున్నాడు, సోమరితనం గలవాడున్నాడు. కష్టపడేవాడికి ఎప్పుడు ఆశీర్వాదాలే, సోమరితనం గలవాడికి ఎప్పుడు కూడా నష్టాలే. అసలు మనం ఇక్కడ వాక్యం చూసినట్టయితే సోమరితనము వల్ల చాలా నష్టాలు ఉన్నాయండి. ఇక్కడ మనం కొన్ని చూసుకుంటే సోమరితనం అనేది ఎక్కువ తిండి తినడం వల్ల సోమరితనం అనేది వస్తుంది. ఎక్కువ పండుకోవడం వల్ల సోమరితనం అనేది వస్తుంది. అదేవిధంగా మనం చూసుకుంటే సోమరితనము చూసినట్లయితే ఎక్కువ మంది సోమరితనం వల్ల కూడా దొంగలు కూడా మారిపోయారండి. ఈజీగా డబ్బులు సంపాదించడం ఎట్లా అనేది ఈజీగా డబ్బులు సంపాదించడం అనేది ఈ దొంగతనాల వల్ల ఎక్కువ మంది లేజీగా మారిపోయారండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడి వాక్యాలను చూసినట్లయితే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే సోమరి చీమల ఎదుకు వెళ్ళము, వాటి నడతలను కనిపెట్టము, జ్ఞానం తెచ్చుకోమంటున్నాడు దేవుడు. చీమలను చూసినట్టయితే వండర్ అండి. అసలుకి వాటి బాస్ ఉన్నాడు. అవి వరుసగా క్రమంగా ఎప్పుడైనా మీరు చూడండి, చీమలు నల్ల చీమలు చూడండి, అవి క్రమంగా ఒకటి తర్వాత ఒకటి వెళ్తాయండి. ఇక్కడ సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6 నుంచి 11 వచనం చూసినట్టయితే వాటికి నాయకుడు లేడు, పై విచారణకర్త లేడు, అధిపతి లేడు. అయినను వేసవి కాలంలో అవి ఆహారం సంపాదించుకున్నాను, కోతకాలంలో ధ్యానం కూర్చుకున్నాను. సోమరి, నువ్వెంతసేపు పండుకొందువు, ఎప్పుడు నిద్ర లేచేదావు? చూడండి, ఇక్కడ ఒక్కసారి నిద్ర పట్టిందంటే మళ్ళీ లేయటం అనేది కష్టం అండి సోమరితనం వల్ల. తిండిపోతులు కూడా అంతే, తిండిపోతు వల్ల ఈ సోమరితనం వస్తుంది. నిద్రతనం వల్ల సోమరితనం వస్తుంది. అదేవిధంగా మనం చూసుకుంటే దేవుడి వాక్యం మనం చూసుకుంటే సామెతల గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం చూసుకుంటే ఇంకా కొంచెం నిద్ర కుణుకు ఇంకా కొంచెం నిద్రపోతామని అనుకుంటాం, కానీ 11వ వచనం చూసినట్టయితే దరిద్రత నీ యొద్దకు వస్తుందండి. దరిద్రత అనేది ఊరికనే రాదండి, సోమరితనం వల్లే ఆ దరిద్రత మన దగ్గరికి వస్తుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే సోమరితనం వల్ల ఆశీర్వాదాలు అడ్డబండగా మారుతుందండి. ఆశీర్వదించబడలే మనం. సోమరితనం వల్ల ఆశీర్వాదానికి అడ్డుబండగా ఉంటుందండి. అదేవిధంగా మనం చూసినట్టయితే రేపు కాదు, ఈరోజే మనం చేయాలి. ఏదైనా రేపు పోస్ట్ పోన్ చేయకూడదు, ఇప్పుడే ఈరోజే మనం ఉండాలండి ఏదైనా కానీ. సోమరితనం అనేది మనం చూసినట్టయితే నీ జీవితాన్ని దరిద్రతకు దారి తీస్తుందండి. సోమరితనం అనేది మనలో ఉండకూడదండి. సోమరితనం అనేది మనలో ఉంటే దేవుని కృపను బట్టి సోమరితనాన్ని తీసివేయాలని కోరుతున్నాను. సోమరితనం వల్ల మనం చూసుకున్నట్లయితే మన కుటుంబంలో మన పిల్లలు అదేవిధంగా భార్య ఉన్నట్లయితే సోమరితనం వల్ల వాళ్ళు మనల్ని ఏర్తారు, కానీ మనం వాళ్ళని వేరే వాళ్ళగా ఉండాలి. సోమరితనం ఉంటే నీ ఇంట్లో నీకు విలువ ఉండదండి. ఎవరైనా విలువిస్తారా? సోమరితనం ఉంటే ఎప్పుడు చూసినా పనుకొని ఉంటే, పని లేకుండా బాట లేకుండా చూస్తే ఎవరైనా విలువిస్తారండి? ఎవరు. అదేవిధంగా యోనా గ్రంథం చూసినట్టయితే 1వ అధ్యాయము 1 నుంచి 6 వరకు చూసినట్టయితే యెహోవాకు అమితాయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగో సెలవిచ్చెను. నినివే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. ఎలా అనగా వారి దుష్టత్వం నా సన్నిధికి ఘోరమైన అని ఆజ్ఞాపించను. దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటున్నాడండి యోనాను. అది నినివే పట్టణంకి వెళ్ళలేదండి. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణంకు పారిపోయాను. దేవుడు చెప్పింది ఒకటి, చేసింది ఒకటండి.
అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ వాక్యం చూసుకోండి. యోన ఇక్కడ చూసినట్లయితే 1వ అధ్యాయము 4వ వచనం, అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టించగా సముద్రం మందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోనంతగా గతి ఓడ గదం బద్దలైపోయినంతగా వచ్చెను. ఆ ఓడవారు భయపడి ప్రతివాడు తన దేవునికి ప్రార్థించి ఓడ తేలికగుటకు అందులోని సరుకులు సముద్రంలోనూ పారవేసిరి. అయితే యోన ఓడ దిగువనకు పోయి పండుకొని గాఢ నిద్రపోవచ్చుండెను. అందరేమో టెన్షన్గా ఉన్నారు, ఓడలో ఉన్న వాళ్ళందరూ. ఈయనేమో నిద్ర సీన్లో ఉన్నాడు. ఇది నిద్ర సోమర్తనం అండి. ఇది దేవుడు చెప్పింది చేయకుండా దేవుడు ఎక్కడ పొమ్మన్నాడు? నినువే పట్టణానికి వెళ్ళమన్నాడు. ఈయన వెళ్ళింది ఏంది? ఎక్కడ? ఈయన చూసింది, ఈయన ఎక్కడికి వెళ్ళాడు? ఈయన దేవుడు చెప్పింది కాకుండా వేరే దగ్గరికి వెళ్ళాడు. ఈయన ఓడ నాయకుడుకు అతన్ని ఎదురుకు వచ్చి, ఓ నిద్రపోవాడా, నీకేమి, లేచి నీ దేవునికి ప్రార్థించుము. ఇక్కడ ఓడలో ఉన్న వాళ్ళు ఎవరు దేవుళ్ళు వాళ్ళకు ప్రార్థించమన్నాడు, కానీ యోనా మాత్రము జీవముల దేవుడికి ఆ ఓడ అతను వచ్చి ప్రార్థించమంటే ఇతను ఏమంటున్నాడు చూడండి, మనం నశించిపోకున్నట్లు దేవుడు మన ఎందుకు కనికరించును అని నేను. చూడండి ఇక్కడ దేవుడు ఎంతో కృపగల దేవుడు. యోనాకి ఒక్క దగ్గరికి పోమంటే ఇంకో దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఎంతో టెన్షన్, ఓడలో సముద్రం ఎంతో అలలుగా కొట్టుకుని ఉంటాయండి, ఈయన హాయిగా నిద్రపోతున్నాడండి. ఈ సోమరితనం అనేది చాలా డేంజర్ అండి. సోమరితనం అనేది ఆశీర్వాదాలు దేవుడి నుంచి పొందకుండా చేస్తుంది. సోమరితనం అనేది వెరీ వెరీ డేంజర్ అండి. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, కరెంట్ దగ్గర ఒక నల్లటి బొమ్మ పెడతారు, భయంకరమైన బొమ్మ. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పెడతారండి, రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పెడతారండి. అంతకైనా డేంజర్ అండి సోమరితనం అనేది. సోమరితనం మనలో ఉంటే దేవుడు తీసివేయమని, దేవుని కృపను బట్టి తీసివేసుకోవాలి మనం. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే సామెతల గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, విత్తులు వేయు కాలమున సోమరి దున్నాడు, కోత కాలంలో పంట గురిచేవాడు విచారించినప్పుడు వాడికి ఏమీ లేకపోను. ఏ టైంలో చేసే పని ఆ టైంలో చేయాలండి. మనం ఇక్కడ చూసినట్టయితే విత్తే టైంలో విత్తాలి, కోసే టైంలో కోయాలి. ఇక్కడ చూసినట్టు రివర్స్ సోమరితనం. విత్తే టైంలో నిద్రపోతున్నాడు, కోసే టైంలో మెలకువ ఉన్నాడు. దేవుడు ప్రతిదానికి ఒక సమయం అంటే ఇచ్చాడండి. చలికాలం అని, అదేవిధంగా వేసవికాలం అని, అదేవిధంగా శీతాకాలం అని, దేవుడు ఒక్కొక్క టైము, దేవుడు అంతా ఆయన ప్రణాళిక అండి. దేవుడు ఏది కూడా ఆయన చిత్తం లేని ఏది కూడా జరగట్లేదండి. కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఈరోజు మనం సోమరితనం గురించి మనం చూసుకుంటున్నాము. సోమరితనం అనేది చాలా డేంజర్ అండి. అదేవిధంగా 2 తెస్సలోని రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో, మీలో కొందరు ఏ పని చేయక పదుల జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకుంటున్నారని నేను వినుచున్నాను అంటున్నాడు పౌలు గారు. ఇక్కడ చూడండి, ఏ పని చేయకుండా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు, తల్లిదండ్రుల మీద డిపెండ్ అవుతున్నారు. భార్య పని చేస్తే ఇంట్లో హాయిగా తినే వాళ్ళు కూడా ఉన్నారండి చాలామంది. ఇక్కడ చూసినట్టయితే సోమరితనం గురించి మనం చూసుకుంటున్నాము. పౌలైతే ఆయన సువార్థికుడు, ఆయన ఎవరికి భారంగా ఉండకూడదని డేరాలు కుట్టుకొని ఎంతో కష్టపడి జీవించాడండి పౌలు గారు. సేవలు ఆయన ఎన్నో పత్రికలు రాశాడండి. బైబిల్లో, న్యూ టెస్టిమెంట్లో చాలా వరకు 90% ఆయనే రాశాడండి బైబిల్లో, న్యూ టెస్టిమెంట్. అలాంటి ఆయన ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఆయన సొంతగా పార్ట్ టైం జాబ్గా డేరాలు కుట్టుకొని ఎంతో కష్టపడి జీవించినట్లు మనం చూస్తున్నాం. మనలో సోమరితనం ఉందా? దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవుడు కృపను బట్టి సోమరితనం మనలోంచి ఈరోజే తీసేసుకొని కష్టజీవిగా, కష్టపడేవాడిగా మనం ఉండాలి. ఇక్కడ మనం చూసుకుంటే సామెతల గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనంలో, సోమరి ఆశపడను కానీ వాని ప్రాణానికి ఏమీ దొరకదు, శ్రద్ధ గలవాడు ప్రాణం పుష్టిగా ఉండను. ఇక్కడ మనం 2 మనుషులను చూసుకుంటున్నాం. కష్టపడేవాడు, సోమరితనం. కష్టపడేవాడికి అన్ని ఆశీర్వాదాలే. సోమరితనం గల వాడి ప్రాణంకి ఏమీ ఉండదండి, నష్టాలు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
సోమర్తనం అనేది మనలో తీసేసుకొని ఈరోజు నుంచి దేవుని కృపను బట్టి గొప్పగా ఆశ్రయించబడిన వ్యక్తిగా, కష్టపడే వ్యక్తిగా మనం మారాలి. దేవుడి ఈ వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన దేవ, దయగల నాయన, కనికరంగల దేవ, సర్వశక్తి మంతుడా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. మాలో అయిన సోమర్తనం ఉండి తీసివేయండి ప్రభా. మేమందరం కూడా కష్టపడి జీవించే కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.